మీరు పోలీసా? ఖాకీ డ్రెస్ లో ఉన్నారా? అయితే మీరు ఖచ్చితంగా నెత్తిన టోపీ పెట్టుకోవాల్సిందే. టోపీ లేకుండా కనిపిస్తే మాత్రం ఇకపై పోలీసు బాసుల ఆగ్రహం చవి చూడక తప్పదు. ఎక్కడో పెట్టి మర్చిపోయామంటే అస్సలు కుదరదు. కాదు కూడదు అంటే హెడ్ క్వార్టర్స్ కు అటాక్ చేసే ఖాకీ డ్రెస్, నెత్తిపై టోపీ, చేతిలో లాఠీ, ఇది పోలీస్ డ్రెస్సింగ్ స్టైల్. డ్యూటీలో ఉన్నప్పుడు పోలీసులు ఎలాంటి వస్త్రధారణతో ఉండాలో చాలా రూల్స్ ఉన్నాయి. పోలీస్ డ్రెస్ తో పాటు కాళ్లకి షూ, నెత్తిన టోపీ అన్ని ఉంటేనే డ్యూటీలో సిన్సియారిటీ కనిపిస్తుంది. డ్రెస్సింగ్ లోనూ టోపీ పెట్టబోతే అటాచ్ చేస్తారని తెలుసు సార్. ఎక్కడికి అటాచ్ చేస్తారు? ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్కు మా సిపి ఆర్డర్ టోపీ లేకుండా ఉండకూడదని. అయితే మనకు రెగ్యులర్ గా కనిపించే పోలీసులంతా రూల్ ప్రకారం అన్ని ధరించరు. ముఖ్యంగా క్యాప్. చాలా మంది పోలీసులు టోపీ విషయంలో మాత్రం నిబంధనలను పక్కన పెట్టేస్తారు. చాలా చోట్ల టోపీలు లేకుండానే కనిపిస్తుంటారు. టోపీ లేకుండానే పోలీస్ డ్యూటీ ముగించేస్తున్నారు. ఇంతకాలం పెద్దగా పట్టించుకొని ఉన్నతాధికారులు ఇప్పుడు టోపీలు పెట్టుకొని పోలీసుల లెక్కలు తీస్తున్నారు. రూల్స్ ప్రకారం అన్ని ధరించకుండా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న దానిపై వచ్చాయనా మాది ఇప్పుడు 8 అవర్స్ డ్యూటీ, ఇక్కడ 8-9 అవర్స్ డ్యూటీ ఉంటుంది. కనీసం ఒక అర్ధగంట తీసుకోవాలి, క్యాబ్ తీసుకోవాలి కదా. మరి మా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. సిపి గారి నుంచి ఇట్లా కంపల్సరీ పెట్టాలని చెప్పారు తెలుసు. క్యాబ్ ఖచ్చితంగా ఉండాలి, కాలేజీలో క్యాబ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. మరీ కంటిన్యూగా అయితే ఉండలేం కదా. ఇళ్లలో దాచిపెట్టడం, పోలీస్ స్టేషన్లలో భద్రంగా దాచడం, స్పాట్ కు వెళ్లినప్పుడు కార్లలోనూ బైకుల్లోనూ ఉంచి వెళుతున్నారు. ఓవరాల్ గా చూస్తే టోపీని చాలా లైట్ తీసుకుంటున్నారు. హోంగార్డ్ నుంచి ఏసీపీ వరకు నిబంధనలు పాటించడం లేదని తేల్చిన ఉన్నతాధికారులు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. టోపీలు లేని ఖాకీలను అటాచ్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే విధి నిర్వహణలో ఉన్నప్పుడో మామూలు సందర్భాల్లోనూ రిలాక్స్ అయ్యేందుకు మాత్రమే టోపీలు పక్కన పెడుతున్నామని ఖాకీలు చెబుతున్నారు. రూల్స్ ను పాటించకపోవడం కాదంటున్నారు. అంటే మేము అంటే కూర్చున్నప్పుడు వేసి తీసుకున్నప్పుడు టోపీ తీస్తాం సార్, నిలబడ్డప్పుడు టోపీ పెడతాం. పోలీసులు ఎన్ని చెప్పినా వాళ్ల బాసులు మాత్రం రూల్ ఇస్ రూల్ అంటున్నారు. కాళ్లకు బూట్లు, ఒంటి మీద చొక్కా ఎలా తీసేయలేమో నెత్తి మీద టోపీ కూడా ఇకపై అలాగే పెట్టుకోవాలని, టోపీలు లేకుండా కనిపిస్తే హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.